ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం పహల్గామ్ దాడి ఇది పాకిస్తాన్ చేయించింది అనడానికి ఒక్క ఆధారం చూపెట్టండి, మీకు దండం పెడతా. ఐఎమ్ రిక్వెస్టింగ్. నేనే కాదు, ప్రపంచ దేశాలన్నీ అడుగుతున్నాయి, అట్లనే పాకిస్తాన్ కూడా అడుగుతున్నది. చూపెట్టండి ఇప్పుడు ఈ అమెరికాలో ఉన్నటువంటి నేషనల్ పబ్లిక్ రేడియో అనేది ఎన్పిఆర్ అనేది అడుగుతున్నది ఇండియన్ అంబాసిడర్ని, పాకిస్తాన్ చేసిన దానికి ఆధారం చూపెట్టండి అంటే ఏమంటున్నాడు? చెప్తలేడు, సమాధానం దాట వేస్తున్నాడు. లేదు అంటే ముంబై దాడుల గురించి చెప్తున్నాడు. ఎస్, ముంబై దాడులు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేసింది. ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఏ ఓడ పట్టుకొని వచ్చిండ్రు, ఏ పడవలు వచ్చిండ్రు, ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఏ ముంబై సీపోర్ట్ కి ఎట్లా వచ్చిండ్రు, ఎవ్రీథింగ్ అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, లేకపోతే యూపీఏ ప్రభుత్వము, ఎవ్రీ ఆధారము, వాళ్ళు మినిట్ టు మినిట్ ఎక్కడి నుంచి ఎట్లా ట్రావెల్ చేసిండ్రు, వాళ్ళ ఫోన్ కాల్ రికార్డు, ఎవ్రీథింగ్ పబ్లిక్ ముందు పెట్టడం జరిగింది. అట్లా పార్లమెంట్ మీద దాడి బీజేపీ హయాంలో జరిగినా కానీ అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేసింది, ఎవ్రీ డీటెయిల్ పబ్లిక్ ముందు పెట్టింది. అట్లా పెట్టండి. పుల్వామా దాడి మీద ఇప్పటి వరకు ఎలాంటి ఆధారం పెట్టలేదు, ఇప్పుడు పహల్గామ్ మీద పెట్టలేదు. వాట్ ఇట్ సెల్ఫ్ షోస్. మరి సిబిఐ పండుకున్నదా, నిద్రపోతుందా? ఎన్ఐఏ నిద్రపోతుందా? ప్రభుత్వం యొక్క లోపాలను ప్రశ్నించే వారిని ఇబ్బంది పెట్టడానికి ఈ సంస్థలు ఉన్నాయా, లేకపోతే వాస్తవాలు ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉందా? ఆ వాస్తవాలు బయట పెట్టి పాకిస్తాన్ జయించిందని ప్రజలకు ప్రూవ్ చేస్తే మనం ఒక్క పైసా కూడా, నయా పైసా ఖర్చు కాకుండా ప్రపంచ దేశాలందరితోటి పాకిస్తాన్ ఒంటరి చేసేవాళ్ళం, పాకిస్తాన్ ఒక తీవ్రవాద దేశం అని ముద్ర వేసేవాళ్ళం, వాళ్ళ మీద అనేక ఆంక్షలు విధించేవాళ్ళం. ఎందుకు చేస్తలేవు విచారణ? అంటే ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది, అది చేయించింది బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళే, పాకిస్తాన్ కాదు. పాకిస్తాన్ ఆర్మీ క్లియర్ గా వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి మేధావులు, జర్నలిస్టులు అందరితోటి సమావేశం పెట్టి అది క్లియర్ గా చూపెట్టింది, మేము ఇప్పటి వరకు భారతదేశం మీద దాడి చేయలేదు. మా దేశం మీద భారత్ చేస్తున్నటువంటి రఫైల్ యుద్ధ విమానాల ద్వారా మిజైల్స్ వేస్తున్న వాటిని కానీ, లేకపోతే డ్రోన్ల ద్వారా మా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్న వాటిని కానీ, వాటిని మా దేశంలోకి వచ్చిన వాటిని మాత్రమే మేము కూల్చివేసాం తప్ప, వచ్చే వాటిని లేకపోతే వస్తున్న వాటిని తప్ప భారతదేశం మీద మేము దాడి చేయలేదని ఆ యొక్క పాకిస్తానీ త్రివిధ దళాల అధిపతులు చెప్తున్నారు. అంటే అర్థమైంది దాని అర్థమైంది, పహల్గామ్ దాడి చేయించింది వీళ్ళే, బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళే. వీళ్ళ డే టు డే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్ నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి, ఓట్ల కోసం. అట్లనే ఇప్పుడు ఆ పహల్గామ్ దాడి అయినాక పాకిస్తాన్ మీద దాడి చేసింది వీళ్ళే. తర్వాత ఇప్పుడు భారత సైనికులు చనిపోతున్నారు, భారత్ మీద పాకిస్తాన్ దాడి చేస్తుందని అబద్ధాలు చెప్తూ ఒక దిక్కేమో పాకిస్తాన్ మొత్తం నాశనమైంది అంటారు, కరాచీ పోయింది అంటారు, పాకిస్తాన్ ప్రధాని పారిపోయింది అంటారు. మరి పారిపోతే ట్రంప్ ఎవరితో మాట్లాడిండు, ఎవరితో పీస్ టాక్స్ చేసిండు? మరి అక్కడ మొత్తం కరాచీ లేచిపోతే అక్కడ మరి మీటింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు? అట్లనే ఇప్పుడు పాకిస్తాన్ నుంచి అందరి శవాలు వస్తున్నాయి, మన భారతీయులై పాకిస్తాన్ చేస్తుంది అని అంటున్నారు కాశ్మీర్ల నుంచి. కాదు, అది ఇప్పుడు కూడా మళ్ళా భారతీయులను చంపుతుంది. పహల్గామ్ లో భారతీయులను చంపింది, ఇప్పుడు భారతీయులను చంపుతుంది వీళ్ళే. అంటే ఒక నేషనల్ లెవెల్లో, ఒక ఆర్మీతో సహా, నేషనల్ మీడియాతో సహా ఎవ్రీబడి వాళ్ళందరినీ కంట్రోల్ చేసి ఒక ఫేక్ ఫాల్స్ ప్రాపగండా క్రియేట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అందుకే ఏమంటున్నా, ఇండియాలో ఉన్న ప్రతి మీడియా సంస్థని యూట్యూబర్లు కొంత 50% యూట్యూబర్లు తీసేస్తే మిగిలిందంతా ఈ రైతు భావజాలం ఉన్న యూట్యూబర్లు, బీజేపీ ఆర్ఎస్ఎస్ సంకనాకి బ్యాచ్, అట్లనే ఈ నేషనల్ మీడియా, స్టేట్ లెవెల్ మీడియా, ఎవ్రీథింగ్ ఈజ్ కరప్టెడ్. లేని యుద్ధాన్ని వీళ్ళే ఆర్ఎస్ఎస్ వాళ్ళే కొట్లాడుకుంటున్నారు. లెక్క ఎవ్రీథింగ్ పాకిస్తాన్ మీద బ్లేమ్ చేయడం ఎందుకోసం? వీడు చేసిన పాపాలన్నీ మర్చిపోవాలి. ఉద్యోగాలు ఇవ్వండి, ధరలు పెంచింది, ఇట్లా అన్నిటిని. అర్థమైందా? ఆ క్రమంలో మనము డేటాతోటే మాట్లాడదాం. ఏది పడుతుంది వాళ్ళ లెక్క ఫేక్ చెప్పాల్సిన అవసరం లేదు, ఫేక్ నా కొడుకులు. ఈ అమ్మాయి అడుగుతుంది, భోజ్పురి సింగర్, బీహార్ లో ఒక ప్రాంతం భోజ్పురి. సో ఆమె అడుగుతున్నది, వీటికి సమాధానం చెప్పండి. अपहरण कांड 1999, कंधार विमान अपहरण कांड 1999 भाजपा सरकार, कारगिल युद्ध 1999 भाजपा सरकार, संसद पर आतंकी हमला 2001 भाजपा सरकार, अक्षरधाम मंदिर पर आतंकी हमला 2002 भाजपा सरकार,
अमरनाथ यात्रियों पर आतंकी हमला 2002 और 2017 दोनों बार भाजपा सरकार। गोधरा कांड 2002 भाजपा सरकार। पठानकोट आतंकी हमला 2016 भाजपा सरकार। उरी आतंकी हमला 2016 भाजपा सरकार। पुलवामा आतंकी हमला 2019 भाजपा सरकार। पहलगाम आतंकी हमला 2025 भाजपा सरकार। देश में अब तक के सारे बड़े आतंकी हमले भाजपा की सरकार में हुए हैं और भाजपा की सरकार आते ही देश और देशवासी सभी खतरे में आ जाते हैं। बिहार चुनाव करीब है और देश में जैसे ही चुनाव करीब आते हैं कहीं न कहीं आतंकी हमला हो ही जाता है और युद्ध के बादल घिर जाते हैं। पहलगाम हमले के बाद से ही सरकारी कवियों ने पाकिस्तान के खिलाफ मोर्चा खोल दिया है और वीर रस की कविताएं पढ़ना शुरू कर चुके हैं। अब इन्हें पाकिस्तानियों के कटे हुए सिर चाहिए। ठीक है, तो कौन जाएगा पाकिस्तानियों के सिर काटने? ये कवि जाएंगे या भाजपा के नेता जाएंगे या अंधभक्तों के भगवान खुद पाकिस्तान जाएंगे? చెప్పండి మిత్రులారా, అమ్మాయి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అన్ని దాడులు బీజేపీ హయాంలోనే ఎందుకు జరుగుతాయి? ఎందుకు వాటికి విచారణ జరగదు? దోషులకు శిక్షలు పడాయి. మీకు దండం పెడతా, మీ కాలు మొక్కుతా, చెప్పండి. మొన్నటికి మొన్న పార్లమెంట్ లో పొగబాంబు పెట్టిరు. ఎవడు పెట్టిండు? ఏ లంజా కొడుకు సెక్యూరిటీ ఉండంగా ఎట్లొచ్చిండు? సెక్యూరిటీ కెమెరాలు సంకనాక్తున్నాయా? అక్కడ పార్లమెంట్ రక్షించే వాళ్ళు సంకనాక్తున్నారా? ఇప్పటి వరకు వాడు ఓడొచ్చిండో ఎందుకు ప్రజల ముందు పెట్టలేదు? పెడితే ఏమైతుంది? ఈ లంజా కొడుకులు చేయించిందే బయటకు వస్తుంది. పహల్గామ్ లా వాడు ఆయన ఒక రోప్ మీద ఒక ఆయన గుజరాత్ ఆయన ఆ రోప్ మీద పైన తిరుగుతున్నాడు. ఓకే, సో ఆయన రికార్డ్ చేసాడు. చూడండి, ఉరుకుతున్నారు కాలుస్తున్నారు. గేమ్ షోలో చేసినట్టు. వాడు పైన టిప్పి ఏడ చూసే వీడు ఏం మతమోడని అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు కదా. వాడు ఓడో ఎక్కడి నుంచి కాలుస్తున్నాడు మాకు కనవలేదు, బుల్లెట్ వచ్చి తగిలింది అని చెప్తున్నారు కదా. వాళ్ళని కూడా బెదిరించి ఈ హిందూ ముస్లిం అని చెప్పు, మీ పైన టిప్పి చూసిరని చెప్పు, హిందూ అని చూపెట్టి కాల్చిరని చెప్పు అని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఈ లంచా కొడుకులు పొద్దుగాలేస్తే ఈ ఆర్యులు, ఈ ఆర్య బ్రాహ్మణ్ నా కొడుకులు వాని అధికారం కోసం దేశ ప్రజల్ని పేదోళ్ళని చేస్తా, వాళ్ళ దగ్గర సంపద లేకుండా చేస్తా, వాళ్ళని అజ్ఞానంలో ఉంచుతా, అట్లనే పొద్దుగాలేస్తే ఈ ఫాల్స్ ప్రాపగండాలు చేస్తా. ఎన్నేళ్ళు చేస్తావురా? ఆలోచించండి మిత్రులు, దయచేసి. వి షుడ్ నాట్ గెట్ ఫూల్డ్. ఏ పాకిస్తాన్ మీడియా కానీ ఏ ప్రపంచ మీడియా కానీ ఇండియా ఛానల్స్ ని బ్యాన్ చేయలేదే. మరి ఇండియాలో పాకిస్తాన్ మీడియాని అట్లనే యొక్క ఇండిపెండెంట్ ఉన్నటువంటి మీడియా సంస్థల్ని ద వైర్ తో కూడిని ఎందుకు బ్యాన్ చేసినావు? నువ్వు చెప్తున్నది కరెక్ట్ అయితే చూపెట్టండి ఆధారము. ఎవడాపుతున్నాడు? యుద్ధం పోగా ఎవడదంటలేడు. కానీ ఫస్ట్ ప్రూవ్ దెమ్ రాంగ్. వాడు ఎక్కడి నుంచి వచ్చిండు, ఎట్లొచ్చిండు, వస్తుంటే మన ఆర్మీ సంకనాకిందా, ఎవడు వాళ్ళని దేశంలోకి అలో చేసిండు? షో ఎవ్రీ ఎవిడెన్స్. ప్రూవ్ పాకిస్తాన్ యాజ్ బ్యాడ్ గై. పొద్దుగాల లేస్తే ఫేక్. పాకిస్తాన్ ఎవరు సపోర్ట్ లేడంట. లేకపోతే మన రఫేల్ యుద్ధాలు విమానాలు ఎట్లా కూల్చిర్రాళ్ళు? నిన్న పాకిస్తాన్ కి ఇది చూడు ద డిప్లొమసీ చూడండి. ద IMF హ్యాస్ అప్రూవ్ 2.3 బిలియన్ బెయిల్అవుట్ ఫర్ పాకిస్తాన్. పాకిస్తాన్ కి 2.3 బిలియన్ డాలర్స్ వాళ్ళకి అన్ని దేశాలు కలిసి ఇచ్చినాయి. చైనా, జపాన్, యూకే, యుఎస్, అమెరికా, యూకే, జపాన్, చైనా. సో వీళ్ళందరి మద్దతు ఉంది. మళ్ళీ ఎవరి మద్దతు లేదంటావు? ముస్లిం దేశాలు ఎవరికి మద్దతు ఇస్తున్నాయి? పాకిస్తాన్ కి మద్దతు ఇస్తున్నాయి. చైనా ఎవరికి మద్దతు ఇస్తుంది? చైనా అయితే ఫుల్ ఫ్లెడ్జ్. ఇప్పుడు డైరెక్ట్ పాకిస్తాన్ కంటే చైనాతో యుద్ధం చేస్తున్నట్లు లెక్క. మనం పాకిస్తాన్ వాడుతున్న మన దగ్గర ఎట్లయితే రష్యాకి సంబంధించిన S-400 ఉందో యాంటీ మిసైల్ ఇది, అట్లనే ఫ్రాన్స్ కి చెందినటువంటి డసాల్ రఫైల్ చెందినటువంటి ఆ రఫైల్ యుద్ధ విమానాలు ఉన్నాయో అట్లా పాకిస్తాన్ కి జపాన్ అన్ని ఇస్తుంది. నేను చూపెడతా, అర్థమైందా? ఇండైరెక్ట్ గా మనం చైనాతో యుద్ధం చేస్తున్నట్టే లెక్క. మళ్ళీ పొద్దుగాలు వేస్తే ఫేక్ ఎట్లా చెప్తారు? పాకిస్తాన్ మన యొక్క అనేక యుద్ధ విమానాలను కూల్చేసింది. ఓకే, అర్థమైందా? కానీ ఎంత రేటు పెట్టుకున్నాం మనం? చాలా మార్కెట్ రేట్ కంటే చాలా ఎక్కువ రేటు పెట్టుకున్నాం. అదే చైనాకి సంబంధించిన అవి యుద్ధ విమానాలు చాలా చీప్, 1/10 కాస్ట్ కూడా పడతలేదు. అట్లా ఇప్పటికే ఓన్లీ మిలిటరీ పరంగానే, ఇక వ్యాపారాలు, బిజినెస్, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ లెక్క పెడతలేదు నేను. ఓన్లీ యుద్ధ పరంగానే $1 బిలియన్ ఆల్రెడీ ఓన్లీ రఫైల్ యుద్ధ విమానాలనే వాళ్ళు కూల్చడం వల్ల నష్టం జరిగింది. అంటే దాదాపు 10,000 కోట్ల ముచ్చట. ఓకే, ఓన్లీ యుద్ధంలోనే. ఇంకా బిజినెస్ పరంగా ఇవన్నీ డిస్టర్బెన్స్ అయిపోయి ఎంత వెనకపోతున్నామో చెప్పండి. ఎందుకు చేస్తున్నావు? ఏం సాధిస్తున్నావు?
నిజంగా పాకిస్తాన్ చేసినట్టు ఒక్క ఆధారం చూపెట్టరు అయ్యా.